గేమ్ చేంజర్ ఈ సినిమా సెకండ్ డే ఎన్ని కలెక్షన్ కలెక్ట్ చేసింది, రాబోయే రోజులు ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుంది, 500 crores కలెక్ట్ చేస్తుందా లేదా, ఆడియన్స్ లో ఎలాంటి ఒపీనియన్ ఉంది, ఈ రోజు డాకు మహారాజ్ సినిమా రావడం వల్ల గేమ్ చేంజర్ కి ఎఫెక్ట్ ఏమైనా ఉందా, మరిన్ని విషయాల కోసం మన ఛానల్ ఇప్పుడే చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అందరికీ అడ్వాన్స్ భోగి శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా కలెక్షన్ విషయానికి వచ్చినట్టయితే 72.6 crores అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ డే తో కలెక్షన్ పోల్చుకుంటే చాలా అంటే చాలా కలెక్షన్ తగ్గిపోయాయి. దానికి తోడు ఈ రోజు డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అవడం వల్ల కలెక్షన్ల మీద ఎంతో కొంత ఎఫెక్ట్ పడి ఉంటుంది. డివిజన్ వైజ్ కలెక్షన్ లో చూద్దాం. తెలుగులో 12.5 crores అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ డే తెలుగులో 42 crores కలెక్ట్ చేసి ఈ రోజు మాత్రం 12 crores కలెక్ట్ చేయడం చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసేసింది. ఆడియన్స్ కి అంతగా నచ్చకపోవడం వల్ల అయితే చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడిపోయింది. అలాగే తమిళ్లో 2.1 crores అయితే కలెక్ట్ చేయడం జరిగింది. సెకండ్ డే అయితే 1.7 crores మాత్రమే కలెక్ట్ చేసింది. తమిళ్లో కూడా కలెక్షన్ తగ్గాయని చెప్పుకోవాలి. మరి హిందీలో కలెక్షన్లు పెరిగాయి. ఫస్ట్ డే కలెక్షన్ 7 crores అయితే సెకండ్ డే కలెక్షన్ 7.3 crores అయితే పెరిగాయి. ఇది గేమ్ చేంజర్ గుడ్ థింగ్ అని చెప్పుకోవాలి. హిందీలో గేమ్ చేంజర్ సినిమాకి కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి కాబట్టి ఈ మాత్రం కలెక్షన్ అయితే కలెక్ట్ చేస్తూ ఉంది. చూడాలి ఇంకా కొన్ని రోజులు ఇంకా ఎంత కలెక్ట్ చేసిందో. మలయాళంలో అయితే అసలు కలెక్షన్ రాలేదంట. కన్నడలో వచ్చి 10 lakhs మాత్రమే కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా డీసెంట్ కలెక్షన్ కలెక్ట్ చేసిందని చెప్పుకోవాలి. ఈ సినిమా 500 crores దాటాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే 700 crores కలెక్ట్ చేసిందంటే సినిమా హిట్ గా నిలుస్తుంది. అలాగే డాకు మహారాజ్ సినిమా వల్ల ఈ సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ ఉందా అని చెప్పుకోవాలంటే ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అయితే పడిపోయింది. ఎందుకు అంటావా, ఈ రోజు డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అవడం వల్ల చాలా మందికి నచ్చేసింది ఆ సినిమా. ఆ సినిమా వల్ల గేమ్ చేంజర్ చాలా చాలా ఎఫెక్ట్ పడిపోయింది. గేమ్ చేంజర్ ఈ రోజు కలెక్షన్ బట్టి తెలిసిపోతుంది అసలు 500 crores కలెక్ట్ చేస్తుందా లేదనేది. చాలా మంది గేమ్ చేంజర్ సినిమా అంటే ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్ 186 crores కలెక్ట్ చేయలేదు అని, ఇదంతా మూవీ టీం వాళ్ళు రికార్డులు ఏదో క్రియేట్ చేసుకోవాలని ఇలా చేస్తున్నారని అయితే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఎందుకు కింద కామెంట్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఈ వీడియో తీసే టైంకి అయితే డాకు మహారాజ్ సక్సెస్ మీట్ కూడా సెలబ్రేట్ చేసేసుకున్నారు. ఏదేమైనప్పటికీ ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి రామ్ చరణ్ కోసం ఇలాంటి సినిమా చూడాలనిపించింది. చాలా మందికి డిసప్పాయింట్ చేసింది. ముఖ్యంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేసి ఫీలింగ్ అయితే వచ్చేసింది. చూడాలి రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా తీసేయడం త్వరలో తీసి మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ మన రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్ 500 సబ్స్క్రైబ్ చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.